అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో బీసీ జనాభా అరౌండ్ ఒక 51-52% ఉంటారు. అంటే 50% కంటే ఎక్కువే. సో బీసీల్లో సుమారుగా 143 ఉపకులాలు కూడా ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క కులం ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉంటే ఉండొచ్చు కాక వారి వారి రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. అయితే నిజానికి బీసీ రిజర్వేషన్ పక్కాగా అమలు చేస్తే ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఎప్పుడో వచ్చేవారు. బీసీలకు సరైన రాజకీయ ప్రాధాన్యత లభిస్తే ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఎప్పుడో వచ్చేవారు. కానీ ప్రధాన పార్టీల చేతుల్లో, ప్రధాన నాయకుల చేతుల్లో వాళ్లకు రాజకీయంగా ఉపయోగపడడానికో, వాళ్ళని పొగడ్డానికో, లేదో ఎదురు వాళ్ళని తిట్టడానికో మొదటి నుంచి పరిమితం అవుతున్నారు అంతే. ఆర్థికంగా పూర్తి స్థాయి వనరులు లేకపోవడం, పూర్తి స్థాయిలో అక్షరాస్యత లేకపోవడం, తెలియనితనం, వెనకబాటుతనం, ఇవన్నీ కూడా దశాబ్దాల తరబడి బీసీలను రాజకీయంగా అనగదొక్కుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు తరాలు మారుతున్నాయి. బీసీల్లో కూడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ శక్తులు కొంతమంది వస్తున్నారు, కాంట్రాక్టర్లు వస్తున్నారు. వాళ్ళలో కూడా రాజకీయ చైతన్యం పెరుగుతోంది, డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. కాబట్టి రాజకీయ అభిలాషలు కూడా వచ్చాయి. అయితే కొంతమంది సాంప్రదాయబద్ధమైన నేతలు, ఉదాహరణకు ధర్మాన ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, లేదంటే కొలుసు పార్థసారథి గారు లాంటి వాళ్ళు, కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా గడిచిన 20-30 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలను చూస్తున్న వాళ్ళే. యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు బీసీల్లో. సో వీళ్ళు ఆయా పార్టీల కోసం బలిపశువులుగా తయారవుతున్నారు అనేది నా వాదన. నేను ఈ వీడియోలో చెప్పాల్సిన అంశం అదే. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? నిజానికి మద్యం రవాణా మొత్తం 400 కోట్ల స్కామ్, తెలుసా? అది మొత్తం 400 కోట్ల స్కామ్. అందులో కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబ ఖాతాలకు వెళ్ళింది 11,95,00,000 మాత్రమే. వారి ఖాతాల్లో ఈడీ గుర్తించింది 11,95,00,000 మాత్రమే. పోనీ వాళ్ళు ఈ విలాసవంతంగా ఖర్చు చేసింది, వాచీలు కొన్నది, అలాగే కార్లు కొనుక్కున్నది, అది ఇది మొత్తం మీద ఒక 18 కోట్లు. అంటే మొత్తం 400 కోట్ల స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబం అనుభవించింది గరిష్టంగా 18 నుంచి 20 కోట్లు మాత్రమే అని ఈడీఏ చెప్తోంది. సో వీళ్ళకంటే ఈ స్కామ్లో ఎక్కువ తిన్నోళ్ళు ఉన్నారు. రాజకేశ్ రెడ్డి గారు అండ్ అతని సన్నిహితుడు అండ్ విజయానంద రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళు ఎవరి జోలికి వెళ్లకుండా కారుమూరి నాగేశ్వరరావు గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎందుకంటే వారి ఆడిటర్ అప్రూవర్గా మారిపోయాడు. వారి కంపెనీ ఎవరైతే ఆడిటర్ని పెట్టారో అతను అప్రూవర్గా మారిపోయి ఈడీకి మొత్తం సమాచారం, డేటా, ఆధారాల, బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఇచ్చేశాడు. దాంతో వీరు ఆధారాలతో సహా దొరికిపోయారు. చూసారా, మొత్తం 400 కోట్లు మొత్తం తిన్నారు. అందులో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా తిన్నారు. ఈ 18 కోట్లు తిన్న కారుమూరి నాగేశ్వరరావు గారు జైల్లో ఉన్నారు, వాళ్ళ అబ్బాయి జైల్లో ఉన్నాడు. సో అంతిమంగా బలైంది ఎవరు? బీసీయే కదా. ఇక బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు వైసీపీ హయాంలో 34% ఇస్తామని 2020లోనే జీవో నెంబర్ 176 తీసుకొచ్చారు. అప్పుడు దానికి వ్యతిరేకంగా కోర్టులో ఎవరో ఒక ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు హైకోర్టు ఒప్పుకోలేదు. బీసీ రిజర్వేషన్లు కుదరదు, మొత్తం రిజర్వేషన్లు మొత్తం 50% లోబడి ఉండాలి కదా అని అంటే ఇంకా చేసేదేమీ లేక బీసీ రిజర్వేషన్ లేకుండానే వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 34% అమలు చేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తున్నది ఎవరు? వైసీపీలో ఉన్న బీసీ నాయకులు. బుద్ధి ఉండాలి కదా. వైసీపీలో ఉన్న ధర్మాన ప్రసాద్ గారు, జోగి రమేష్ గారు అండ్ కొంతమంది బీసీ నాయకులందరూ నిన్న మీటింగ్ పెట్టారు. చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు, విడుదల రజనీ గారు, మొత్తం బీసీ నాయకులందరూ నిన్న వైసీపీలో మీటింగ్ పెట్టి వెన్నుపోటుకి ఏదో బీసీ గర్జన ఏదో పేరు పెట్టారు. అక్కడ వాళ్ళు ఏమంటారు? చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్ అమలు చేయట్లేదు, 34% అమలు చేయాలి, రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలంటారు. అలా అమలు చేయాలంటే మీరు కలిసి రావాలి కదా. 34% ఇస్తామని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు కదా. అంటే ఒక రకంగా చట్టబద్ధత కల్పించారు కదా. రేపు పొద్దున్న జీవో కూడా రిలీజ్ చేశారు కదా ఆల్రెడీ బీసీలకు 34% రిజర్వేషన్ల మీద. సో ఇక్కడ విమర్శించాల్సిందేముంది? విమర్శించాల్సిన అవసరం లేదు. అయితే ఒక పని చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 4 ఎంపీలు, కూటమికి ఉన్న 21 మంది ఎంపీలు, ఈ ఎంపీలు అందరూ అండ్ రాజ్యసభ సభ్యులు అందరూ కూడా కేంద్రానికి లేఖ రాయొచ్చు. ఎందుకంటే అయ్యా, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము బీసీ రిజర్వేషన్ 34% అని చెప్పి నాటకాలు ఆడాము, కోర్టు ఒప్పుకోలేదు. ఇదిగో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి వాళ్ళు కూడా 34% రిజర్వేషన్ అని చెప్పారు,
వాళ్ళు కూడా నాటకాలు ఆడుతున్నారు. దానికి మేము కూడా ఒప్పుకోవట్లేదు. ఆ క్రెడిట్ వాళ్ళకి దక్కడం మాకు ఇష్టం లేదు. మా హయాంలో మాకు క్రెడిట్ దక్కనివ్వలేదు కాబట్టి వాళ్ళ హయాంలో వాళ్ళకి మేము క్రెడిట్ దక్కనివ్వము. సో మా మీద మేమే కక్కుకుంటాము, మా కంచంలో మేమే కక్కుకుంటాము. సో మాకు మీరే న్యాయం చేయండి, రాజ్యాంగ సవరణ మీరు చెయ్యండి. బీసీ రిజర్వేషన్ వాళ్ళు చేస్తే మేము ఒప్పుకోం, మేము చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. మాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మేము హీనులము. సో మీరే న్యాయం చేయండి. బీసీ రిజర్వేషన్లకి చట్టబద్ధత కల్పించాలా, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసేలా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్రాన్ని అడగండి. మొత్తం వైసీపీ టీడీపీలో ఉన్న ఎంపీలు అందరూ, వీలైతే బీసీ నాయకులు అందరూ ఢిల్లీకి వెళ్ళండి, అక్కడ ప్రయత్నించండి. అంతే తప్ప మీ రాజకీయ పార్టీల కోసం బలిపశువులు అవ్వడం వద్దు. ఇంకా ఎంతకాలం అజ్ఞానులను చేస్తారు బీసీలని? ఇంకా ఎంతకాలం చైతన్యరహితంగా చేస్తారు? ఇంకా ఎంతకాలం రాజకీయంగా బలిపశువులను చేస్తారు? స్కాములు మీవా, అరెస్టులు వీళ్ళయా, డబ్బులు మీవా, పేర్లు వీళ్ళదా, రాజకీయ పెత్తనం మీద, బయటకు వచ్చి మాట్లాడేది మీరా? బాలేదు కదండి. ఆలోచించండి. రెండు పార్టీల్లో ఉన్న బీసీ నాయకులందరూ ఆలోచించండి. ఎవరి కోసమో మీరు పనిచేయొద్దు. థ్యాంక్ యూ.